నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు నరేంద్ర మోడీని పైన దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏంది, నరేంద్ర మోడీ ట్రంప్ గారికి లొంగిపోయాడని, అతని ప్రెషర్కి ఈయన తట్టుకోలేకపోతున్నాడని చెప్పి ప్రతిపక్షాలు, చాలామంది దేశ ప్రజలు కూడా మోదీ ఈ అచేతన స్థితి వల్ల సంతృప్తికరంగా లేడు. అయితే ఇది నిజమా కాదా అనడానికి మనం చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగినవని చూద్దాం. ఇక్కడ 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ సమయంలో అమెరికా యొక్క 7th ఫ్లీట్, అమెరికా ప్రెసిడెంటు ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు, మేము మిమ్మల్ని నాశనం చేస్తాం, అది చేస్తాం అని చెప్పి. అమెరికా 7th ఫ్లీట్ బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చింది కూడా. అయినప్పటికీ అమెరికా యొక్క ప్రెషర్కు లొంగకుండా రష్యా సహాయంతో బంగ్లాదేశ్ను వేరు చేశాడు. అమెరికా ప్రెషర్కి ఆమె లొంగలేదు. అలాగే 1974లో మనం న్యూక్లియర్ బాంబును పరీక్షించాం. ఈ న్యూక్లియర్ బాంబు పరీక్షకు అమెరికా ఎన్నో అడ్డంకులు కల్పించింది. ఆ అడ్డంకులన్నిటినీ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇందిరాగాంధీ స్మైలింగ్ బుద్ధ పేరుతో పోఖ్రాన్లో ఈ బాంబులు బ్లాస్ట్ చేసింది. ఆ తర్వాత ఎకనామిక్ శాంక్షన్స్ అన్నిటినీ తట్టుకొని నిలబడింది కూడా ఇందిరాగాంధీ. 2 సందర్భాల్లో ఇందిరాగాంధీ అమెరికా యొక్క ప్రెషర్స్కు లొంగలేదు. అలాగే వాజ్పేయి గారు కూడా, ఆయన కూడా 1998 ఆ ప్రాంతంలో 98 ఆ ప్రాంతంలో న్యూక్లియర్ బాంబులు రెండవసారి పేల్చారు. అప్పుడు కూడా అమెరికా బెదిరింపులకు గురి చేసింది. అయినా వాజ్పేయి గారు కూడా అమెరికా ప్రెషర్కు లొంగలేదు ఈ 3 సందర్భాల్లో. కానీ రష్యా నుంచి డిస్కౌంటెడ్ క్రూడ్ పెట్రోలియం తీసుకోకుండా ఉండడానికి మన మీద పెట్టిన టారిఫ్ల వల్ల నరేంద్ర మోడీ గారు ఓ రకంగా లొంగిపోయాది అనిపిస్తోంది. మీరు ఆలోచించి చెప్పండి ఇవన్నీ అయిన తర్వాత. ఏంది, ప్రారంభంలో ఎప్పుడైతే ఈ టారిఫ్లు వేశారో మొదట 25%, అలాగే డిస్కౌంటెడ్ క్రూడ్ పెట్రోల్ రష్యా నుంచి కొన్ని యుక్రెయిన్ యుద్ధానికి సహాయపడుతున్నారు అనే నెపం మీద ఇంకో 25%, మొత్తం 50% టారిఫ్ని మనం ఎదుర్కొన్నాం స్టార్టింగ్ నుంచి. డిసెంబర్ వరకు కూడాను మోదీ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు కూడా మొన్నటి వరకు. కానీ అది ఏమైందో తెలీదు. ఆల్ ఆఫ్ సడన్గా 2 ప్రభుత్వాల మధ్యన చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత ఈ చర్చల యొక్క సారాంశాన్ని 2 ఫిబ్రవరి రోజున ట్రంప్ గారు తన ట్రూత్లో పోస్ట్ చేశారు. ఏమని, మేము 25% టారిఫ్ని తీసేస్తున్నాం, ఎందుకంటే ఇండియా రష్యా నుంచి డిస్కౌంటెడ్ క్రూడ్ పెట్రోల్ను కొనాలని మాకు హామీ ఇచ్చింది కాబట్టి తీసేస్తున్నాం. ఫస్ట్ అంటే ఒక ప్రెషర్కి లొంగిపోయినట్టే. రెండవది, దీన్ని అంటే మిగిలిన 25% టారిఫ్ని 18%కు తగ్గిస్తున్నాము అని చెప్పారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే, అమెరికా యొక్క వస్తువులపైన మన దేశంలోకి వచ్చేవి అవుతున్నాయి వాటిపైన 0% సుంకం. అంటే మన వస్తువులేమో 18%తో అమెరికాలోకి వెళ్తే, అమెరికా వస్తువులేమో 0 టారిఫ్తో మన దగ్గరికి వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, అక్కడి వస్తువుల యొక్క విలువ తగ్గి డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ తట్టుకోవాలంటే మన దేశంలో ఉన్న పరిశ్రమలు ఏవైతున్నాయో అవి తట్టుకోగలవా? దీనివల్ల మరి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్కి ఉన్న విలువ ఏంటి మరి? ఇది మూడవది. ఇక నాలుగవది, భారతదేశం అమెరికా నుండి 5 సంవత్సరాల్లో $500 బిలియన్ వర్త్ సర్వీసెస్ అండ్ గూడ్స్
కొంటామని చెప్పి ప్రామిస్ చేసింది అని అన్నారు. ఈరోజు నిన్న దీన్ని కొద్దిగా సవరించారు. ఏమని? $500 బిలియన్ వస్తువులు కొనడానికి పరిశీలిస్తామని చెప్పి ఒక చిన్న వర్డ్ యాడ్ చేశారు. ఇది డిప్లొమాటిక్ ఏమంటారు టాక్టిక్స్ ఇవంతా. సో ఈ విధంగా అన్నారు. ఇలా చేసినప్పుడు ఇంత చేస్తూ ఉంటే కూడాను గాంధీ గారు మౌనమునిలా మాట్లాడడం లేదు. మన మోదీ గారు మౌనమునిలా మాట్లాడటం లేదు. బహుశా ఆయన ఇంకొక ఉరి గురించో లేకపోతే పుల్వామా గురించో రెడ్ ఫోర్ట్ ఘటన లాంటి గురించి ఎదురు చూస్తున్నారేమో. ఇప్పటివరకైతే ఆయన మాట్లాడలేదు, మాట్లాడతారని కూడా అనుకోవట్లేదు కదా. అయితే ఈ దిగుమతి వస్తువుల్లో వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. దాంతో అమెరికా వాళ్ళు ఎక్కువ రైతులకి రిబేట్ ఇస్తుంటారు కాబట్టి, ఏమంటారు కన్సెషన్స్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. మన దగ్గరికి వచ్చేసరికి మన రైతులకు ఉండదు. కానీ ప్రారంభంలో మోదీ గారు ఏమన్నారు? రైతుల ఆదాయాన్ని 2022 కల్లా డబుల్ చేస్తారు, దుగునీకరం కానీ అన్నారు. 2022 కూడా అయిపోయింది, కానీ రైతుల ఆదాయం మాత్రం డబుల్ కాలేదు. సరిగదా? పారిశ్రామికవేత్తల యొక్క ఆదాయాలు 100 రెట్లు పెరిగినాయి, రైతులు మాత్రం అదే అప్పుల్లో ఉన్నారు. సంవత్సరానికి ముష్టి ఒక $6,000 ఒక్కొక్కరు బ్యాంకులో పడిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్. నీకు ½ ఎకరం అంటే 100 ఎకరాలు అంతే, $6,000. ఇది వేస్తున్నారు. అందుకే ఇక్కడ రైతుల యొక్క ఆదాయంని డబుల్ కాదు, ఉన్నదంతా ఉంటే సరిపోతుంది. రైతులకు మోదీ మీద ఆశలు అయితే పోయినాయి. ఏంటి? డబుల్ ఆదాయం అవుతుందని ఇచ్చిన ఆయన వాగ్దానం నెరవేరదు అని చెప్పి ఎలాగో పోయింది కదా. చూద్దాం మౌనముని గారు ఇంకా ఎన్ని రోజుల వరకు మౌనంగా ఉండి ఎప్పుడు నోరు తెరిచి దేశ ప్రజలకు చెప్తారో చూద్దాం. అంతవరకు నమస్తే.